మన మధ్యలో దైవ సేవకులు బిషప్ మిషాయిల్ గారు మన మధ్యకు వస్తారు. దేవుని వాక్యమును అందిస్తారు. అందరూ చప్పలు కొడదామా? మరి అనేక దినాలుగా ప్రార్థించాం, ఎదురు చూసాం. அனைவருக்கும் இயேசுவின் நாமத்தில் என்னுடைய வாழ்த்துக்கள். మరి మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. இந்த 2026ஆம் ஆண்டு, ఈ 2026 సంవత్సరం உங்கள் அனைவரையும் காண்பதிலே பெரும் மகிழ்ச்சி. మరి మిమ్మల్ని అందరిని చూడడంలో బహు సంతోషిస్తూ ఉన్నాను. மேடையில் அமர்ந்திருக்கிற அத்தனை ஊழியக்காரர்களுக்கும் మరి వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ కూడా என்னுடைய வாழ்த்துக்கள். మా యొక్క హృదయపూర్వక వందనాలు. பாஸ்டர் சாமுவேல் గారు, పాస్టర్ సామేలయ్య గారు, తెట్టు జాన్ గారు, మరి తెట్టు జాన్ గారు, మీరు పేరు నాకు పాస్టర్ కళ్యాణ్ గారు, పాస్టర్ జార్జ్ గారు, అందరికి బ్యాక్లో కూడా இருக்கிறாங்க. చిన్నపమని దేవరాజు గారు, తిమోతి, எல்லாருக்கும் తిమోతి గారు, వేరే யாரு, స్టీవెన్ గారు, చిన్నపమని దేవరాజు అయ్య గారు, మనం వెళ్ళాం, పవనం దేవరాజు గారు, అందరికి వందనాలు. అందరికి వందనాలండి. என்னோடு கூட என்னுடைய மகனும், నాతో పాటు మా యొక్క కుమారుడు, இன்னொரு மகனும் வந்திருக்கிறார்கள். మరి ఇంకొక కుమారుడు వచ్చి ఉన్నాడు. இயேசுவின் நாமத்தில் என் வாழ்த்துக்கள். వారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. முன்னர் உங்களோடு சாட்சியை பகிர்ந்த మరి కాసేపు ముందల మీతో సాక్ష్యం పంచుకున్నటువంటి வில்சன் அட்வொகேட் அவர்கள், మరి విన్సెంట్ అడ్వకేట్ గారు மிகவும் திறமையான ஒரு வக்கீல், మరి చాలా మరి సామర్థ్యత కలిగినటువంటి మరి అడ్వకేట్ గారు. 2 முறை எம்பி தேர்தலில் போட்டியிட்டவர். మరి 2 మార్లు ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసిన వారు. அவர் ஜெயிச்சிருந்தாருன்னா நான் பார்த்துருக்க முடியாது. మరి వారు జయం పొందుంటే మన మధ్యలో ఉండేవారు కాదు, మనం చూసుండేవారం కాదు. எனக்கு இப்படி ஒரு ஐக்கியம் கிடைத்திருக்காது. నాకు ఇలాంటి సహవాసం దొరికి ఉండేది కాదు. அவர் மிகவும் திறமையான ஒரு ஆவிக்குரிய தேவனுடைய மனிதர். మరి చాలా సామర్థ్యత కలిగినటువంటి ఆత్మీయ దేవుని మనుషుడు. நேற்று ఒరే వార్త சொன்னேன், நான் ఆంధ్రా போகிறேன் வரீங்களா அப்படின்னு. మరి నేను నిన్న ఒక మాట చెప్పాను, నేను రేపు ఆంధ్రాకు వెళుతున్నాను, నాతో వస్తారా అని అడిగాను. இன்றைக்கு சென்னை உயர் நீதிமன்றத்தில் ஒரு வழக்கு இருக்கிறது என்று சொன்னார். మరి ఈరోజు హైకోర్టులో ఒక కేసు ఉంది అని చెప్పారు. சில நிமிடங்கள் கழித்து உங்களோடு வருகிறேன் என்று சொல்லிவிட்டார். మరి కొద్ది నిమిషాల తర్వాత నేను కూడా మీతో వస్తానని చెప్పాడు. அவர் சொன்னது தான் நான் சொன்ன, மிகைப்படுத்தி பேசல. మరి వారు చెప్పిందే నేను చెప్తున్నాను, ఏదో మరి వారిని హెచ్చించి మాట్లాడలే. அவர் சொன்னார், அவருடைய உற்சாகத்தை பார்த்து நானும் அதிர்ந்து போய்விட்டேன். அடுத்த வருஷம் இதே போல் முதல் மீட்டிங் நான் வரேன் அப்படின்னு சொல்லிட்டார். మరి ఆయన యొక్క ఉత్సాహం చూసి నేను కూడా అలాగూ బిత్తరపోయి ఉన్నాను. నెక్స్ట్ టైం నేను కూడా మరలా ఇదే మీటింగ్కి వస్తానని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్ சொல்லுவோமா? హల్లెలూయా చెబుదాం. நேரத்தை அதிகம் எடுக்காமல் வசனத்துக்கு நேரே போகலாம். మరి వాక్యంలోనికి మనం వెళదాం, సమయాన్ని ఎక్కువ వ్యర్థం చేయకుండా. 3 பேர் நான் சொல்லுகிற வசனத்தை குறித்து கொள்ளுங்க. மத்தேயுல ஒருத்தர் எடுத்துக்கொள்ளுங்க. మేము చెప్పే వాక్యాలు 3 వ్యక్తులు తీసుకోండి. మత్తయి సువార్త ఒకరు తీసుకోనండి, இன்னொருத்தர் மார்க்கு எடுத்துக்கொள்ளுங்க, ఇంకొకరు మార్కు సువార్తను తీసుకోనండి, இன்னொருத்தர் லூக்கா எடுத்துக்கொள்ளுங்க, ఇంకొకరు లూకా సువార్త. அதிகாரங்களை சொல்றேன், எடுத்து வச்சுக்கோங்க. మరి అధ్యాయాలు చెప్తాను, తీసి పెట్టుకోనండి. மத்தேயு யார் எடுத்தது? మత్తయి సువార్త ఎవరు తీశారు? మత్తయి సువార్త చేయొద్దండి అయ్యా, బైబిల్ తీసిన மத்தேயு 19ஆம் அதிகாரம் எடுத்துக்கொள்ளுங்க. మత్తయి సువార్త 19వ అధ్యాయాన్ని తీసుకోనండి. மார்க்கு யார் எடுக்கிறது? మార్కు ఎవరు తీసుకొని ఉన్నారు? మార్కు సువార్త. மார்க்கு 10ஆம் அதிகாரம் எடுத்துக்கொள்ளுங்க. మార్కు 10వ అధ్యాయాన్ని తీయండి. லூக்கா யார் எடுத்தது? లూకా సువార్తను ఎవరు తీశారు? 18ஆம் அதிகாரம் எடுத்து வச்சுக்கொள்ளுங்க. మరి 18వ అధ్యాయాన్ని తీసి ఉంచుకోనండి. சொல்லும் போது இந்த வசனங்களை படிங்க మరి தெலுங்குல. చెప్పేటప్పుడు తెలుగులో ఈ మాటలు చదవండి. அனைவருக்கும் என்னுடைய புத்தாண்டு வாழ்த்துக்கள். మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. போன வருடம் மே மாதம் இந்த கிரவுண்ட்ல நடந்த கூட்டத்துக்கு வந்திருந்தேன். మరి గత సంవత్సరం మే మాసం మీటింగ్స్ కు ఇక గ్రౌండ్ లో జరిగే మీటింగ్స్ కు போன வருடம் ஜனவரி மாதம் இங்கே கூட்டத்துக்கு வந்திருந்தேன். మరి పోయిన సంవత్సరం జనవరి నెల ఈ మీటింగ్ కు వచ్చాను. இந்த நாளிலே உங்கள் அனைவரையும் காணும்படியாக தேவன் பாராட்டின கிருபைக்காக கர்த்தருக்கு நன்றி சொல்லுகிறேன். మరి ఈ దినాన మీతో కలిసి దేవుని ఆరాధించడానికి ప్రభువు చూపిన కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. எனக்கு அழைப்பு கொடுத்த அருமை மகன் வேதநாயகத்துக்கும் என்னுடைய வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். మరి నాకు ఆహ్వానం ఇచ్చినటువంటి మరి నా కుమారుడు మరి వేదనాయకు కూడా నాకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి 19ஆம் அதிகாரம், మత్తయి సువార్త 19వ అధ్యాయం 22 முதல் 27 வரை, 22వ వచనం మొదలుకొని 27 వరకు మనం చదువుదామండి. అయితే ఆ యవనుడు
మిగుల ఆస్తి గలవాడు గనుక 25 படிங்க 25 25 నుండి 27 25వ వచనం నుండి 27వ వచనం వరకు. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతుము గనుక మాకు ఏమి దొరుకునని ఆయనను అడుగగా. మార్క్ எடுத்தவர்கள் வாசிங்கள் 10ஆம் அதிகாரம் 29 30. మార్కు సువార్త 10వ అధ్యాయం 29 30 వచనాలు. వేగமாக త్వరగా. లూకా 18ஆம் அதிகாரம் 28 முதல் 30. పేతురు, ఇదిగో இயேசு கிறிஸ்து యేసు ప్రభువారు பூமியில உயிரோடு இருந்த நாட்களில் ఈ భూమి మీద సజీవుడై ఉన్న దినములలో அவருடைய சீஷர்களோடு கூட ఆయన యొక్క శిష్యులతో కూడా அதிகமாக உரையாடினார். ఆయన అధికముగా వారితో సంభాషించాడు. அப்படி அவரோடு கூட சம்பாஷித்த 3 సువిశేషங்களிலேயும் அது பதிவு செய்யப்பட்டிருக்கிறது. మరి అలా సంభాషించినటువంటి మాటలను 3 సువార్తలలో లిఖించబడ్డాయి. మత్తయి 19లేயும், మత్తయి సువార్త 19వ అధ్యాయములో, మార్కు 10లేயும், మార్కు సువార్త 10వ అధ్యాయం, లూకా 18ஆம் அதிகாரத்திலேயும் 18వ అధ్యాయంలోను அது பதிவு செய்யப்பட்டிருக்கிறது. మరి ఇవి లిఖించబడ్డాయి. மத்தேயு எழுதின சுவிசேஷத்தில் మత్తయి సువార్తలో பேதுரு ஒரு கேள்வி இயேசுவினிடத்தில் கேட்கிறார். పేతురు దేవుని దగ్గర ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. நாங்கள் எல்லாவற்றையும் விட்டு உம்மை பின்பற்றினோமே, మేమన్నిటిని విడిచి నిన్ను వెంబడించాము, எங்களுக்கு என்ன கிடைக்கும்? మాకేమి దొరుకుతుంది? சரியான கேள்விதான். సరైనటువంటి ప్రశ్నే. ஒரு கட்சியில் சேர்ந்தாலும் இதை கேட்பார்கள். ఒక మరి రాజకీయంలో చేరితే మరి ఇలాగ అడుగుతారు. ஒரு கம்பெனியில் சேர்ந்தாலும் இதை எதிர்பார்ப்பார்கள். ఒక కంపెనీలో చేరినా దీన్ని ఎదురు చూస్తారు. ஒரு வழக்கறிஞர் ஒரு கிளையண்ட் கிட்ட கேட்கும்போது கேட்பார், క్లయింట్ దగ్గర అడిగేటప్పుడు అడుగుతాడు, உங்களுடைய வழக்கை நான் நடத்தி தருகிறேன், எனக்கு என்ன கிடைக்கும் என்று கேட்பார். కేసును నేను వాదాడతాను, నాకేమిస్తాడు అని అడుగుతారు. அவருடைய வாடிக்கையாளர் சொல்லுவார்கள், வாதிகள், எனக்கு எவ்வளவு வேண்டும் என்று கேட்பார்கள். వారు ఎంత కావాలని అడుగుతారు క్లయింట్. நம்முடைய வழக்கறிஞர் வில்சன் ஐயா சொன்னார் 10 லட்சம் கொடுங்கள் என்றார். మరి విల్సన్ అయ్య గారు చెప్పారు 10 లక్షలు ఇమ్మని చెప్పాడు. இது இயல்பான ஒரு உரையாடல். ఇది సహజమైన ఒక సంభాషణ. இயேசு அண்டை வந்ததுக்கு அப்புறம், యేసు దగ్గరకు వచ్చిన తరువాత இந்த சீஷர்களில் அப்போஸ்தலர்களை மூத்தவராகிய பேதுரு கேட்கிறார். మరి శిష్యులలో మరి పెద్దవాడైనటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాడు పేతురు అడుగుతూ ఉన్నాడు, இதோ நாங்கள் எல்லாவற்றையும் விட்டு உம்மை பின்பற்றினோமே, ఇదిగో మేము సమస్తమును విడిచి మిమ్మల్ని వెంబడించాము. இயேசு என்ன கேள்வி கேட்டாலும் எல்லாவற்றுக்கும் தகுதியான திருப்தியான பதிலையே கொடுத்திருக்கிறார். మరి యేసు ఏ ప్రశ్న వేసినా వారిని తృప్తిపరచండి సమాధానమునే దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. பதில் கொடுக்கிறதற்கு இயேசு ஒருபோதும் தயங்கினதே கிடையாது. ఆయన జవాబు ఇవ్వడానికి ఎప్పుడు కూడా యేసు ప్రభు వారు వెనకంచు వేయల. நம்முடைய வாழ்க்கையில எல்லா கேள்விக்கும் இயேசுவே பதில். మన జీవితంలో ప్రతి ప్రశ్నకు జవాబు యేసే. என்ன கேள்விகளோடு கூட இந்த 26ஆம் ஆண்டு ஜனவரி மாதம் 5ஆம் தேதி வந்திருக்கிறீர்களோ அதற்கு ஒரே ஒரு பதில், இயேசு கிறிஸ்து. మరి మీరు ఏ ప్రశ్నతో ఈ 5వ తారీఖున ఈ సంఘములో ఈ కూడికి వచ్చి ఉన్నారో ఆ ప్రశ్నలను కూడా యేసు ప్రభు వారే మీకు సమాధానం. இயேசு கிறிஸ்து அந்த கோத்திரங்களை குறித்து பேசுகிறார். మరి యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సంభవాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. மறுஜென்ம காலத்தில், మరో జన్మ కాలములో மனுஷகுமாரன் தம்முடைய மகிமையுள்ள சிங்காசனத்தின் மேல் வீற்றிருக்கும் போது, ఆ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు, இது ஒரு பெரிய அரசியல். ఇది ఒక పెద్ద రాజకీయం.
ஆனால் இவர்கள் அந்த அரசியலுக்கு தகுதி வாய்ந்தவர்களே கிடையாது. అయితే వీరు ఈ రాజకీయానికి అర్హులు కాదు. ஆனால் இயேசு சொல்லுகிறார், అయితే యేసు ప్రభువారు అంటున్నారు, நான் சிங்காசனத்தின் மேல் அமரப் போகிறேன், నేను సింహాసనమందు ఆసీనుడు కాబోతూ ఉన్నాను. என்ன கிடைக்கும்னு கேட்டாங்க. ఏమి దొరుకును అని అడిగారు. ஒன்றும் கவலைப்படாதீங்க, ఏమి చింతించకండి, தேர்தல் பிரச்சாரமே கிடையாது, మరి ఎలక్షన్ అనౌన్స్మెంట్ లేదు, தேர்தலில் வாக்குறுதிகளே கிடையாது, ఆ యొక్క ఎలక్షన్లో ఓట్లు లేవు, வாக்கு போட தேவையில்லை, ఆ ఓటు వేయను కూడా అవసరము లేదు, காசு வாங்க தேவையில்லை, డబ్బులు తీసుకొని అవసరము లేదు. ஒரு அற்புதமான ஒரு அரசியல் பேச்சு இங்கே நடக்கிறது. మరి అద్భుతమైన రాజకీయ మాటలు సంభాషణ జరుగుతూ ఉన్నది. எங்களுக்கு என்ன கிடைக்கும்? మాకు ఏం దొరుకును? ஸ்ட்ரைட்டா இயேசு சொல்றார், స్ట్రైట్ గా యేసు ప్రభువారు అంటూ ఉన్నారు, நான் சிங்காசனத்தில் வீற்றிருக்கும் போது, నేను సింహాసనమందు ఆసీనుడైనప్పుడు, என்னை பின்பற்றின என்னுடைய தொண்டர்களாகி நீங்கள், నన్ను వెంబడించినటువంటి నా శిష్యులైన మీరు, என்னுடைய கட்சிக்காரர்களாகி நீங்கள், నా యొక్క మరి కచ్చికి సంబంధించినటువంటి మీరు, என்னுடைய ஊழியக்காரர்களாகி நீங்கள், నా యొక్క సేవకులైన మీరు, என்னுடைய சீடர்களாகி நீங்கள், నా యొక్క శిష్యులైన మీరు, நான் சிங்காசனத்தின் மேல் உட்காரும் போது, నేను సింహాసనమందు ఆసీనుడైనప్పుడు, இந்த யாக்கோபுடைய கோத்திரம் 12 கோத்திரங்கள் இருக்கிறது அல்லவா? యాకోబు యొక్క 12 గోత్రములు ఉన్నాయి కదా. அந்த கோத்திரங்களை நியாயம் தீர்க்கிற மந்திரிகளாக, நீதிபதிகளாக நீங்கள் இருப்பீர்கள். ఆ యొక్క గోత్రములకు న్యాయము తీర్చే న్యాయవాదులుగా, మంత్రులుగా మీరు ఉంటారు. நான் சிங்காசனம் போட்டு உட்கார்ந்திருக்கும் போது, నేను సింహాసనం వేసుకొని ఆసీనుడైనప్పుడు, உங்களுக்கு 12 சிங்காசனங்கள் போடப்பட்டிருக்கும். మీకు 12 సింహాసనములు వేయబడి ఉండును. நான் சொல்றது புரியுதா? మా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? మీరు చూస్తుంటే ఏమి కూడా మాకు ఒక్క ముక్క అర్థం కాలేదన్నట్టున్నారు. ஒரு 5-6 பேர் தான் கை தூக்குறீங்க. ఒక 5-6 మంది చేతులు ఎత్తున్నారు. நான் தமிழ்ல சொன்னாலும் தெலுங்குலேயே உங்களுக்கு சொல்லப்படுகிறது. నేను తమిళ్లో మాట్లాడినా తెలుగులో మీకు ప్రకటించబడుతుంది. நான் இப்போ அந்நிய பாஷையில் பேசலை, నేను ఇప్పుడు అన్య భాషలు మాట్లాడలా, நான் தமிழ் பாஷையில் பேசுகிறேன். నేను ఇప్పుడు తమిళ భాషలో మాట్లాడుతున్నాను. வசனத்தை தான் சொல்கிறேன், వాక్యాన్నే చెబుతూ ఉన్నాను. இயேசு சொன்னதை தான் சொன்னேன், యేసు ప్రభు వారు చెప్పినదే చెబుతూ ఉన్నాను. வேற எதுவும் நான் பேசலை. ఇక ఏమి నేను మాట్లాడలా. இயேசு சொல்லுகிறார், యేసు చెబుతూ ఉన్నాడు, தன்னுடைய 12 சீடர்களை பார்த்து, తన యొక్క 12 మంది శిష్యులను చూచి, அதுல பெரியவர் பேதுரு, అందులో పెద్దవాడు పేతురు, இயேசுவோட வயசுல பெரியவர். యేసు కంటే వయసులో పెద్దవాడు. அவர் ஒரு கேள்வியை கேட்டார், ఆయన ఒక ప్రశ్న వేశాడు, எல்லாவற்றையும் விட்டு உம்மை பின்பற்றினோமே, எங்களுக்கு என்ன கிடைக்கும்? మిమ్మల్ని వెంబడించామే, మాకేమి దొరుకును? எனக்கு என்ன கிடைக்கும்? మాకేం దొరుకును? இப்போ ஊழியக்கார மீட்டிங் இல்லை இருந்தால் அதை ரொம்ப அதிகமாக பேசுவேன், இப்போ பேசக்கூடாது. మరి ఇప్పుడు సావుకులు కొడుకు కాదు, నన్ను ఎక్కువ మాట్లాడను. ஊழியக்கார மீட்டிங் வந்தால் எங்களுக்கு என்ன கிடைக்கும்? సావుకులు మీటింగ్ పెడితే మాకేం దొరుకుతుంది? வருஷ துவக்கத்தில் ஒரு ட்ரெஸ் கிடைக்குமா? సంవత్సర ప్రారంభంలో ఏమన్నా వస్త్రాలు ఇస్తారా? பைக் கிடைக்குமா? బైక్ దొరుకుద్దా? செல்போன் கிடைக்குமா? సెల్ ఫోన్ ఇస్తారా? எங்களுக்கு என்ன கிடைக்கும்? మాకు ఏమి దొరుకును? நீங்க அந்த கேள்வி கேட்க மாட்டீங்க, మీరు ఆ ప్రశ్న వేయరు. எங்க ஊழியக்காரங்களாம் கேட்பாங்க. మా సేవకులు అడుగుతారు, இந்த பாஸ்டர் மீட்டிங் வந்தாலும் எங்களுக்கு என்ன கிடைக்கும்? ఈ సేవకుల మీటింగ్ వస్తే ఏం దొరుకుతుంది? இது என்ன இது வந்து பேசுறாரு இங்கே என்று சொல்லி ஊழியக்காரர்கள் யாரும் கோச்சிக்க மாட்டாங்க. మరి ఏంటి సేవకులు ఇలా అంటున్నారు? సేవకులు ఒకరు కోప్పడరు. என்ன கிடைக்கும் என்று கேட்கிறது இன்னைக்கு நம்ம கேட்கல. మరి ఏమి దొరకదు అనే ప్రశ్న ఈ రోజు కాదు. அது நம்ம பழக்கம், நம்ம ஜென்மத்தில் நம்முடைய ரத்தத்தில் ஊறினது. అది మన యొక్క అలవాటు, మన యొక్క రక్తంలో అది ఊరిపోయినది. ఆ ప్రశ్న யார் கேட்டது? முதலாவது ఎవరు అడిగారు ఈ ప్రశ్న? మొట్టమొదట நம்ம மூத்த தலைவர் பேதுரு கேட்டுட்டார். మన యొక్క పితరుడైనటువంటి పేతురు అడిగాడు. நம்ம கேட்கறதெல்லாம் தப்பா? మనం అడగడంలో తప్పేంటి? நம்ம ஊழியக்காரெல்லாம் தான் கேட்குறாங்க. మన సేవకులు అదే అడుగుతూ ఉన్నారు. மிஷாயல் பீட்டர் கார் இங்கே வந்தாருன்னா என்ன கிடைக்கும்? మరి మిషాల్ గారు వస్తే ఏం దొరుకుతుంది? வேதனாய்க்கு தெரியும், அவர் சொல்லுவார், அவர் பிரசங்கம் தான் பண்ணுவார். వేదనాయకం అంటాడు, ఓన్లీ వాక్యాన్ని మాత్రం చెప్పి వెళ్తారు. பேதுரு இருந்தா என்ன கேட்கிறார்? இதை தான் கேட்கிறார். పేతురు అదే అడుగుతూ ఉన్నాడు, என்ன கிடைக்கும்? ఏం దొరుకును? அப்ப இயேசு கிட்ட வந்தாலே என்ன கிடைக்கும் தான். యేసు దగ్గరకు వస్తేనే ఏం దొరుకుతుంది? கேள்வி கேட்டு தப்பா? నేను ప్రశ్న వేసింది తప్ప?
பாஸ்டருங்கெல்லாம் கேட்குறது தப்பா? పాస్టర్స్ అడగడం తప్ప. அதனால் இப்போ என்ன பாஸ்டர்ஸ் மீட்டிங்க்கு யாருமே இப்போ ஆந்திராவில் கூப்பிடுறது கிடையாது. అందువలన ఆంధ్రాలో ఎవరు నన్ను సేవకుల కొడుకు పిలవట్లే. ரொம்ப வருஷம் ஆகிப்போச்சு நான் இங்கே வந்து. నేను వచ్చి చాలా సంవత్సరాలు అయింది. ஆனால் அந்த கேள்வி என்னமோ எனக்கு நம்ம எல்லாம் கேட்குறது சரியாக தான் தோணுது. అయితే ఇక్కడ ఆ ప్రశ్న మన అందరం అడగడం కరెక్ట్ అనిపిస్తుంది. இயேசு சொல்றார், యేసు అంటూ ఉన్నాడు, என்ன பின்பற்றின உங்களை నన్ను వెంబడించిన మిమ్మును సింహాసనத்தில் உட்கார வைப்பேன், సింహాసనం మీద మిమ్మల్ని కూర్చుండబెడతాను சொல்லிட்டு చెప్పి அங்கே ஒரு ட்விஸ்ட் வைக்கிறார், ஒரு சூட்சமம் வைக்கிறார். అక్కడ ఒక ట్విస్ట్, ఒక సూక్ష్మం పెడుతూ ఉన్నాడు. அவர் சொல்றார், ఆయన అంటూ ఉన్నాడు, என் நாமத்து நிமித்தம், నా నామము నిమిత్తము, என் பெயரினால, నా పేరున வீட்டையாவது, ఇండ్లైనను, சகோதரரையாவது, సహోదరులైనను, சகோதரிகளையாவது, సహోదరులైనను, தகப்பனையாவது, తండ్రినైనను, தாயையாவது, తల్లినైనను, மனைவியாவது, భార్య అయినను, பிள்ளைகளையாவது, బిడ్డలనైనను, நிலங்களையாவது, మరి స్థలాలనైనను, 8 விஷயம் சொல்றார். 8 విషయాలు అక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. என்ன வேணும் தானே கேட்டீங்க? ఏమి కావాలని అడిగారు కదా. என்ன கிடைக்கும் தானே கேட்டீங்க? ఏమి దొరుకునా అని ప్రశ్న వేశారు కదా. 8 லிஸ்ட் போடுறாரு இயேசு. 8 లిస్ట్ వేస్తూ ఉన్నారు. என்னையா அந்த லிஸ்ட்? ఏంటా లిస్టు? என்ன கிடைக்கும் நான் கேட்டீங்க? ఏమి దొరుకుతుందని అడుగుతున్నారా? சொல்றாரு, చెబుతున్నాడు, என் பெயரினால, నా పేరట. மார்க்ல சொல்லுகிறார், మార్కులో చెబుతూ ఉన్నాడు, என் நிமித்தமாக, నా నిమిత్తము, சுவிசேஷத்து நிமித்தமாக. సువార్త నిమిత్తము. லூக்காவில் சொல்லுகிறார், లూకాలో అంటూ ఉన్నాడు, தேவனுடைய ராஜ்யத்து நிமித்தமாக, దేవుని యొక్క రాజ్యము నిమిత్తము. என் நாமத்து நிமித்தம், నా నామము నిమిత్తము, என் நிமித்தம், నా నిమిత్తము, சுவிசேஷத்து நிமித்தம், సువార్త నిమిత్తము, தேவனுடைய ராஜ்யத்து நிமித்தம். దేవుని రాజ్యము నిమిత్తము. அவர் கேட்டது ஒரே கேள்விதான், பாவம் பேதுரு. ఆయన అడిగింది ఒకే ప్రశ్న పేతురు. ஆனா 4 லிஸ்ட் போட்டார். ఆయన 4 లిస్టు వేశాడు. என்ன லிஸ்ட்? ఏం లిస్టు? என் நாமத்து நிமித்தம், నా నామము నిమిత్తము, இயேசு கிறிஸ்து என்ற பெயரின் நிமித்தம், యేసుక్రీస్తు నామము నిమిత్తము, என் நிமித்தம், నా నిమిత్తం, எனக்காக, నా కొరకు, சுவிசேஷத்து நிமித்தம், సువార్త నిమిత్తం, தேவனுடைய ராஜ்யத்து நிமித்தம். దేవుని రాజ్యము నిమిత్తము. வாசிங்க, చదవండి. మార్క్ 10 మార్కు సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. 29వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును, చాలు చాలు చాలు, నా నిమిత్తమును, నా నిమిత్తమును, స్వార్థ నిమిత్తమును, సువార్త నిమిత్తమును. மத்தேயுல சொல்லுகிறார், మత్తయిలో అంటూ ఉన్నాడు. வாசிக்கலாம், చదువుదాం. 29వ వచనం. 29వ వచనం. నా నామము నిమిత్తము, నా నామము నిమిత్తము, నా నామమని నిమిత్తము, అన్నదమ్ములనైనను, போதும், నా నామము నిమిత్తము. அடுத்தது என் నిమిత్తము, తదుపరి నా నిమిత్తము, నా నిమిత్తము, సువిశేషத்து నిమిత్తము, సువార్త నిమిత్తము. లూకా 18 లూకా సువార్త 18 28. 28. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై, 29వ వచనం, தேவனுடைய ராஜ்ய நிமித்தமாய் ఇంటినైనను, హల్లెలూయా, హల్లెలూయా, నా నిమిత్తం, నా నామము నిమిత్తం, నామము నిమిత్తము, నా నామము నిమిత్తము, నా నిమిత్తము, నా నిమిత్తము, నా స్వార్థ నిమిత్తము, నా సువార్త నిమిత్తము, నా రాజ్యము నిమిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. பாஸ்டருங்க எல்லாரும் நோட் எடுத்துக்கோங்க. పాస్టర్స్ గారు నోట్ చేసుకోనండి. இது சாதாரண விஷயம் இல்லைங்க. ఇది సాధారణమైన విషయం కాదు. என் பெயரினால இயேசு கிறிஸ்து என்ன பெயரின் நிமித்தம், యేసుక్రీస్తు నామము నిమిత్తము, హల్లెలూయా, హల్లెలూయా, என் நிமித்தம், నా నిమిత్తము, என் சுவிசேஷத்து நிமித்தம், నా సువార్త నిమిత్తము, என் தேவனுடைய ராஜ்யத்து நிமித்தம். దేవుని రాజ్యము నిమిత్తము. இது பெரிய விளக்கம் சொல்லலாம். దీనికి గొప్ప వివరణ ఇవ్వవచ్చు.
எளிமையாக நான் சொல்லிட்டேன். నేను సులభంగా చెబుతూ ఉన్నాను, సులువుగా. சொல்றார் యేసు, యేసు చెబుతూ ఉన్నాడు, விட்டவன் எவனும் విడిచిపెట్టిన ఏ ఒక్కరు இந்த 4 காரியத்துக்காக, ఈ 4 కార్యముల కొరకు 8 காரியத்தை விட்டவன் எவனும். 8 కార్యాలు విడిచిపెట్టిన వారు ఎవరు? வீட்டில் போய் படிங்க, ఇంటికెళ్ళి చదవండి. என்னென்ன சொல்றார்? ఏమేమి చెబుతూ ఉన్నాడు? வீடு, ఇండ్లు, சகோதரன், సహోదరులు, சகோதரி, సహోదరులు, தகப்பன், తండ్రి, தாய், తల్లి, மனைவி, భార్య, நிலம், పొలము, பிள்ளைகள். బిడలు. ஒரு பெரிய லிஸ்டே போட்டு கொடுத்துட்டார் యేసు. యేసు ప్రభు వారు ఒక పెద్ద లిస్టునే చెప్పాడు. ஆனால் பேதுரு கேட்ட சிம்பிளாக கேட்டார். మరి పేతురు అడిగే చాలా సింపుల్ గా అడిగాడు. ஆனால் அந்த எல்லாவற்றையும் ஒரு வார்த்தை சொன்னார் பாருங்க. అయితే వాటన్నిటిలో ఒక మాట చెప్పాడు చూడు. இதெல்லாம் உள்ள கொண்டு வந்து இயேசு அடுக்குவார்னு பேதுரு நினைக்கல. మరి ఇవన్నీ కూడా అతని యొక్క లోపల ఉంచుతాడని పేతురు అనుకోలా. எல்லாவற்றையும் விட்டுட்டோமே, అన్నిటిని విడిచిపెట్టామే. இதெல்லாம் விட்டாயா? ఇవన్నీ విడిచిపెట్టామే. வீடை விட்டுட்டாயா? ఓ ఇల్లు విడిచిపెట్టావా? உன் சகோதரனை விட்டுட்டாயா? నీ సహోదరుని విడిచిపెట్టావా? உன் సహోదరిயை விட்டாயா? నీ సహోదరిని విడిచిపెట్టావా? உன் தகப்பனை விட்டாயா? నీ తండ్రిని విడిచిపెట్టావా? உன் தாயை விட்டாயா? నీ తల్లిని విడిచిపెట్టావా? மனைவியை விட்டாயா? నీ భార్యని విడిచిపెట్టావా? நிலத்தை விட்டாயா? నీ పొలాన్ని విడిచిపెట్టావా? பிள்ளைகளை விட்டாயா? నీ బిడ్డలను విడిచిపెట్టావా? அப்படி என்றால் అలాగైతే விட்டுட்டு வந்துருங்க. విడిచిపెట్టి రండి. மனைவி விட்டுட்டு வந்துரு. భార్యని విడిచిపెట్టిరా. நம்ம எல்லாம் வேலைக்கு போகிறோம், ஹைதராபாத் போகிறோம், சென்னைக்கு போகிறோம், பல இடங்களில் போய் கொத்தனார் வேலைக்கு போகிறோம். மனைவி பிள்ளைகளை வீட்டில் விட்டுட்டு வந்துடுறோம். మనందరము అటు ఇటు ఇతర ప్రాంతాలకు పనులకు వెళతాం. భార్య బిడ్డలు విడిచిపెట్టి పనులకు వెళతాం. ஒரு மாதம் பொறுத்து வர்றோம், ఒక నెల తాలి వస్తాము, 2 மாதம் பொறுத்து வர்றோம். 2 నెలల తదుపరి వస్తాము. எதுக்காக? ఎందుకొరకు? வேலை நிமித்தமாக. పని నిమిత్తము. இயேசு சொல்லுகிறார், యేసు అంటూ ఉన్నాడు, என் நாமத்தின் நிமித்தம், నా నామము నిమిత్తము, என் நிமித்தம், నా నిమిత్తము, சுவிசேஷத்து நிமித்தம், సువార్త నిమిత్తము, தேவனுடைய ராஜ்யத்தின் நிமித்தம். దేవుని రాజ్యము నిమిత్తము. இந்த 8 காரியங்களை விட்டவன் எவனும். ఈ కార్యములు 8 కార్యాలు విడిచిపెట్టిన వాడు ఎవడు కూడా. எல்லாருக்கும் புரியுதாம்மா? అమ్మా అర్థమవుతుందా? புரியுதா? இயேசு அப்படின்னு சொன்னால் எல்லாரையும் மனைவி விட்டுட்டு பிள்ளைகளை விட்டுட்டு எல்லாரையும் விட்டுட்டு துரத்திட்டு வான்னு சொல்லலை. అయితే యేసు అందరిని విడిచిపెట్టి అందరిని తరిమేసి రమ్మంటలా. இதனுடைய மூல அர்த்தம் என்னவென்றால், దీని యొక్క మూల అర్థము ఏమిటి అనగా, என் நாமத்து நிமித்தம், నా నామము నిమిత్తము, எனக்காக, నా కొరకు, சுவிசேஷத்துக்காக, సువార్త కొరకు, தேவனுடைய ராஜ்யத்துக்காக, దేవుని రాజ్యము కొరకు. இந்த 8 காரியங்களை, ఈ 8 కార్యాలను கொஞ்சம் குறைவாக நீங்க நடத்த வேண்டும். కొంచెము వాటిని తక్కువ చేసి నడిపించాలి. குடும்பமா, நிலமா, வேலையா, வீடா, பிள்ளைகளா, சகோதரனா, சகோதரியா என்றால் இயேசுவின் நாமம் முதலாவது. మరి కుటుంబమా, తల్లిదండ్రుల, భార్య, బిడ్డల, పొలమా అంటే యేసు ప్రభు వారే మొదటివాడు. இரண்டாவது அவர்கள் வேண்டும். తదుపరి సెకండ్ ప్లేస్ వారిది. அவர்களை తள்ளிவிடக்கூடாது. వారిని త్రోసివేయకూడదు. முதலிடம் யாருக்கு? నీ యొక్క మొదటి స్థానం నీ జీవితంలో ఎవరికంటే இயேசுவுக்கு, యేసు కొరకు, இயேசுனுடைய பெயருக்கு. యేసు యొక్క నామము నిమిత్తం. இரண்டாவது தான் வீடு, రెండవదే ఇల్లు, இரண்டாவது தான் மனைவி, రెండవదే భార్య, இரண்டாவது தான் தாய் தகப்பன், రెండవదే తల్లిదండ్రులు, இரண்டாவது தான் சகோதர சகோதரி, రెండవదే సహోదరి సహోదరులు, இரண்டாவது தான் நிலங்கள். రెండవదే పొలాలు. இயேசு எல்லாத்தையும் முற்றிலுமாக அப்புறப்படுத்தி விட்டு வர வேண்டும் என்று சொல்லவில்லை. యేసు అన్నిటిని సంపూర్ణంగా విడిచిపెట్టి రండి అని చెప్పట్ల. முதலிடம் யாருக்கு? నీ జీవితంలో ప్రథమ స్థానం ఎవరిది? இயேசு கிறிஸ்துவுக்கு. యేసు క్రీస్తుకు. రెండవది முதலிடம் எதற்கு? మొదటి స్థానం దేనికి? எனக்கு. నాకు. மூடவதி முதல் இடம் எதற்கு? మొదటి స్థానం దేనికి? சுவிசேஷத்திற்கு. సువార్త కొరకు.
నాలుగవదిగా முதலிடம் எதற்கு? మొదటి స్థానము దేనికి? தேவராஜ்யத்துக்கு. దేవుని రాజ్యము కొరకు. அதற்கப்புறம் ఆ తదుపరి రెండవదిగా இவைகளெல்லாம் நீங்க வைத்துக் கொள்ளுங்க. వీటన్నిటిని మీరు ఉంచుకోనండి. என்னை விட, నాకంటే, இயேசுனுடைய பெயரை விட, యేసు నామము కంటే, சுவிசேஷத்தை விட, సువార్త కంటే, தேவனுடைய ராஜ்யத்தை விட, దేవుని రాజ్యము కంటే இந்த 8 காரியங்களுக்கு முக்கியத்துவம் கொடுக்க கூடாது என்று தான் சொல்லுகிறார். ఈ 8 కార్యాలకి మీరు ప్రధానత్వాన్ని ఇవ్వకూడదని ప్రభు చెబుతూ ఉన్నారు. பேதுரு சொன்னது என்ன? పేతురు చెప్పినదేంటి? அவர் படகை விட்டார், வலையை விட்டார். అతను పడవ విడిచిపెట్టాడు, వలను విడిచిపెట్టాడు, மீனை விட்டார், చేపలు విడిచిపెట్టాడు, கடல் நீரை விட்டார், ఆ సముద్రపు నీరుని విడిచిపెట్టాడు, கடற்கரையை விட்டார், ఆ సముద్రపు ఒడ్డుని విడిచిపెట్టాడు. ஆனால் இயேசு ஒருபடி மேலே போய் சொல்லுகிறார். యేసు ఒక మెట్టు పైకి వెళ్ళి చెబుతూ ఉన్నాడు, நீங்க விட்டேன்னு சொன்னது சரிதான், మీరు విడిచానని చెప్పినది సరే, ஆனால் இதுக்கெல்லாம் நீங்க முதலிடம் கொடுப்பீர்களா, எனக்கு முதலிடம் கொடுப்பீர்களா? అయితే వీటన్నిటికీ ప్రథమ స్థానం ఇస్తావా, నాకు ప్రథమ స్థానం ఇస్తావా? என் பெயருக்கு முக்கிய இடம் கொடுப்பீர்களா, இவர்களுக்கு முக்கிய இடம் கொடுப்பீர்களா? నామమునకు ముఖ్యత్వాన్ని ఇస్తారా, వీటికి ముఖ్యత్వాన్ని ఇస్తారా? சுவிசேஷத்துக்கு முதலிடம் கொடுப்பீர்களா, இவர்களுக்கு முதலிடம் கொடுப்பீர்களா? సువార్తకు ప్రధానత్వాన్ని ఇస్తారా, వీటికి ముఖ్యత్వాన్ని ఇస్తారా? தேவனுடைய ராஜ்யத்துக்கு முதலிடம் கொடுப்பீர்களா, இவர்களுக்கு முதலிடம் கொடுப்பீர்களா? దేవుని రాజ్యానికి ముఖ్యత్వాన్ని ఇస్తారా, వీటికి ముఖ్యత్వాన్ని ఇస్తారా? ఏది నీ జీవితంలో ప్రాముఖ్యం? ஒரு முறை ఒకసారి அருணாச்சல பிரதேசம் என்று நினைக்கிறேன், అరుణాచల్ ప్రదేశ్ అనుకుంటాను, ஒரு ஆதிவாசி மனிதன் ఆ యొక్క ఆదివాసులు இயேசுவை ஏற்றுக்கொண்டான். యేసును అంగీకరించారు. அவனுக்கு மனைவியும் 2 பிள்ளைகளும் இருந்தார்கள். అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. அந்த ஊர் ஆதிவாசிகளுடைய தலைவன் அவனை கூப்பிட்டான். ఆ యొక్క గుంపు నాయకుడు అతను పిలిచాడు. நீ எப்படி இயேசுவை ஏற்றுக்கொண்டு நம்முடைய சமுதாயத்திலே வாழ்கிறாய்? నువ్వు ఎలాగో యేసును అంగీకరించి మన యొక్క సమాజంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు. நமக்கு மற்றதெல்லாம் தானே தெய்வங்கள், இயேசு எப்படி நமக்கு தெய்வமாக முடியும்? మరి ఇతరులన్నీ కూడా దేవుళ్ళే కదా, యేసు ఎలాగ మాకు దేవుడిగా ఉండగలడు? இந்த ஊரிலே நீ ஒருவன் தான் வித்தியாசமாக இருக்கிறாய். ఈ ఊరిలో నీ ఒక్కడివే ప్రత్యేకంగా ఉంటూ ఉన్నావు. உனக்கு ஒரு வாய்ப்பு தருகிறேன், నీకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను. இயேசுவை நீ விட்டுட்டு வா, యేసును నీ విడిచిపెట్టి రా, அப்போ உன்னுடைய மனைவியை உனக்கு தருவேன். అప్పుడు నీ భార్యను నేను నీకు ఇస్తాను. அவன் யோசித்தான். అతను ఆలోచించాడు. இது போலெல்லாம் பைபிள் பிரசங்கத்தை அவன் கேட்கல. మరి ఇలాగో అతను వర్తమానంలో ఆయన వినలా. அவன் சொன்னான், అతను చెప్పాడు, என் மனைவியே இல்லாமற் போனாலும் నా భార్యే నాకు లేకుండా పోయినా இயேசுவையும் இயேசுவுக்காகவும் நான் எதையும் இழக்க தயார். యేసు కొరకును నేను ఏదైనా పోగొట్టుకోవడానికి నేను సిద్ధం. அவன் அந்த நேரத்தில் ஒரு வரிகளை பாடினான். అతడు ఒక పాటను కొన్ని లైన్లు పాడాడు. இயேசுவின் பின்னே போகத் துணிந்தேன், இயேசுவின் பின்னே போகத் துணிந்தேன், இயேசுவின் பின்னே போகத் துணிந்தேன், பின்னோக்கே நான், பின்னோக்கே நான், பின்னோக்கே நான், பின்னோக்கே நான். యేసు వెంటనే వెళ్ళ తీర్మానించి తను వెనుదిరిగను சொல்லுங்க பார்க்கலாம், எல்லாம் பாடுங்க. యేసు నీ వెంట నే వెళ్ళ తీర్మానించి, యేసు నీ వెంట నే వెళ్ళ తీర్మానించి, యేసు నీవు విడదీయడు, பின்னோக்கே நான், பின்னோக்கே நான், విడదీయను నేను విడదీయడు. அடுத்து என்ன நடந்தது தெரியுமா? నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసా? அந்த ஊர் தலைவன் பெரிய கத்தி எடுத்துட்டு மனைவியை வெட்டிட்டான். ఆ యొక్క నాయకుడు ఏం చేశాడంటే ఆ భార్య తలను ఛేదించాడు, నరికేశాడు. அப்படியே அமைதியாய் சிலை மாறி நின்று விட்டான். అతను అలాగూ ఒక శిల్పమోలే నిలబడిపోయాడు. அவனை பார்த்து இப்பொழுது கர்ச்சிக்கிறார்கள். అతను చూచి ఇప్పుడు గర్జిస్తూ ఉన్నారు. உனக்கு 2 பிள்ளைகள் இருக்கிறார்கள், ఇక నీకు 2 పిల్లలు ఉన్నారు,
இப்பொழுதும் நீ இயேசுவை பின்பற்றுவாயா? ఇప్పుడు కూడా యేసుని వెంబడిస్తావా? உன் பிள்ளைகளை வெட்டுவேன். మీ పిల్లలను చంపేస్తాను. ஊர் தலைவர் சொல்லிட்டு அப்படி தான் செய்வாங்க அவங்க, ஊர் தலைவர்கள். మరి ఊరి నాయకులు అలాగే చేస్తారు. மறுபடியும் சொன்னா, మరలా చెప్పాడు, உலகம் என் பின்னே சிலுவை என் முன்னே, உலகம் என் பின்னே சிலுவை என் முன்னே அப்படி சொன்னா. 2 பிள்ளைகளும் கூட்டு வெட்டினான். మరి ఇద్దరు పిల్లలను కూడా చంపేశారు. அவன் அப்படியே விரைத்து போய் நின்றான். అతను అలాగూ నిలబడిపోయాడు. உலகம் என் பின்னே சிலுவை என் முன்னே, లోకం నా వెనుక సిలువ నా ముందు, లోకం నా వెనుక సిలువ నా ముందు. எல்லாரும் என்னை கைவிட்டாலும், అందరూ నన్ను చేయి విడిచిన, என்னை பின்பற்ற ஒருவர் கூட இல்லாவிட்டாலும், నన్ను వెంబడించు వారు ఎవరు లేకపోయినా, ஸ்டில் ஐ வில் ஃபாலோ ஜீசஸ், நான் இயேசுவை பின்பற்றுவேன் என்றான். నేను యేసును నేను వెంబడిస్తాను. அந்த கூட்டத்தின் நடுவிலே ஒரு அமைதி உண்டானது. ఆ యొక్క గుంపులో ఒక ప్రశాంతత, ఒక నెమ్మది, నిమ్మలము ఏర్పడినది. தேவ பிரசன்னம் வந்தது. దేవుని సన్నిధి దిగి వచ్చింది. 3 சடலங்களும் கிடக்கிறது தரையிலே. ఆ నేల మీద 3 శవాలు పడి ఉన్నాయి. அந்த தலைவன், ఆ యొక్క నాయకుడు, இப்படி 3 கொலைகளை செய்த பிறகு நிற்கிறானே, இதில் ஏதோ ஒரு சக்தி இருக்கிறது என்று அவனுடைய காலிலே விழுந்து விட்டான். మరి ఆ యొక్క వ్యక్తిని చూసి 3 వ్యక్తులు చంపబడి ఉన్నా ఇతడు ఒక శిలలాగా నిలబడి ఉన్నాడే, ఇతనిలో ఏదో ఒక శక్తి ఉందని అతనికి సాష్టాంగపడ్డాడు ఆ నాయకుడు. உடனே அந்த தலைவன் சொன்னான், వెంటనే ఆ నాయకుడు అన్నాడు, இவன் பின்பற்றுகிற இயேசுவை இந்த ஊரே பின்பற்ற வேண்டும் என்று சொன்னான். ఇతను వెంబడిస్తున్న యేసుని ఈ ఊరు వెంబడించాలి. அந்த பாடல் தான் பின் நாட்களிலே ஆங்கிலேயர்கள் ஆங்கிலத்திலே பாட ஆரம்பித்தார். మరి ఆ యొక్క పాటనే మరి ఆంగ్లంలో పాడడానికి ప్రారంభించారు. அது ஒரு இந்தியாவிலே ஒரு ஆதிவாசி மனிதன் பாடின ஒரு பாடல். అది ఇండియాలో ఒక ఆదివాసుల మనిషి ఇండియాలో పాడినటువంటి ఒక పాట అది. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. அவன் அழுது கொண்டே பாடினான். అతను ఏడుస్తూ పాడాడు. இன்றைக்கு உலகமெல்லாம் இந்த பாடல் தெரியாத கிறிஸ்தவர்களே கிடையாது. మరి లోకమంతా ప్రపంచమంతా ఈ పాట తెలవనటువంటి వారు ఎవరు? இந்த பாடல் பிறந்த இடம் இந்திய மண். మరి ఈ పాట పుట్టిన స్థలము ఇండియా దేశం. ஹல்லேலூயா, హల్లెలూయా. அப்படிப்பட்ட இயேசுவை தன் உயிரை கொடுத்து மனைவியை விட்டு பிள்ளைகளை விட்டு பிரிந்த ஒரு மனிதனால் இந்த பாடல் உலகம் முழுதும் இன்றைக்கு பாடப்படுகிறது. మరి యేసు ప్రభు కొరకు తన భార్యను బిడ్డలను పోగొట్టుకొని పాడినటువంటి పాట ప్రపంచమంతా పాడగలుగుతూ ఉన్నది. அதைத்தான் இயேசு எதிர்பார்த்தார். அது இந்தியாவிலே நடந்தது. అదే యేసు ప్రభు వారు ఎదురు చూశారు. అది ఇండియాలో జరిగినది. என் நாமத்து நிமித்தம், నా నామము నిమిత్తము, என் நிமித்தம், నా నిమిత్తము, என் சுவிசேஷத்து నా நிமித்தம், సువార్త నిమిత్తము, தேவ ராஜ்யத்து நிமித்தம், దేవుని రాజ్యము నిమిత్తము. இதெல்லாத்தையும் பின்னுக்கு வைங்க. అన్ని కూడా పెట్టండి. அவர் சொல்லுகிறார், இயேசு ఆయన అంటున్నాడు, యేసు ప్రభు వారు. வாசிக்கலாம், చదువుదాం. 19ஆம் அதிகாரம் மத்தேயு మత్తయి సువార్త 19వ అధ్యాయం 29ஆம் వచనం వాసిக்கலாம். 29వ వచనాన్ని చదువుదాం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు விட்டவன் எவனோ 100 రెట్లు పొందును. விட்டவன் எவனோ విడిచిపెట్టిన ప్రతి వాడును. பேதுரு சொன்னார், పేతురు చెప్పాడు, எல்லாவற்றையும் விட்டு பின்பற்றினோமே. అన్ని విడిచి నిన్ను వెంబడించామే. இயேசு என்னென்ன பட்டியல் இடுகிறார், యేసు ఏమేమి పట్టిక రాస్తూ ఉన్నాడు, என்ன லிஸ்ட் போடுறார் இயேசு. ఏమి లిస్టు చెప్తూ ఉన్నాడు అక్కడ. இதெல்லாம்
நீ என்னை பின்பற்றுவதை தடுக்கக்கூடாது. ఇవన్నీ కూడా నీవు నన్ను వెంబడించడం ఆటంకపరచకూడదు. இந்த பைபிளை படிக்காத அந்த ஆதிவாசி மனிதன், మరి ఈ బైబిలును చదవనటువంటి ఆ యొక్క ఆదివాసి మనుషుడు அவன் சொன்னா, అతను చెప్పాడు, சிலுவை மாத்திரம் நான் பார்த்து கொண்டு போவேன். నేను సిలువను మాత్రము చూస్తూ ముందుకు వెళుతూ ఉన్నాను. பேதுரு கேட்டார், எங்களுக்கு என்ன கிடைக்கும்? పేతురు అడిగాడు, మాకేమీ దొరుకును, நான் எல்லாத்தையும் விட்டுட்டு வந்துட்டேனே. మేము అన్ని విడిచి వచ్చాం. இயேசு சொல்லுகிறார், இதெல்லாம் விட்டுட்டு வந்துட்டாயா? మరి వీటన్నిటిని విడిచిపెట్టి వచ్చావా? அதாவது అయితే என்னை விட அதற்கு முக்கியத்துவம் கொடுக்கிறாயா? నాకంటే వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావా? இயேசுவா மனைவியா? యేసా భార్య? சுவிசேஷமா பிள்ளைகளா? సువార్త పిల్లల? தேவராஜ்யமா வீடா நிலமா? దేవుని రాజ్యమా ఇండ్ల భూముల? நம்ம என்ன செய்வோம்? మనం ఏం చేస్తాం? நம்ம ரூம்ல போய் தனியா இயேசுகிட்ட சொல்லிடலாம். మనం రూమ్లోకి వెళ్ళి తనిగా ఒంటరిగా దేవునితో చెప్పొచ్చు, இயேசுவே, యేసు, அவங்க முன்னால நான் சும்மா சொல்லிட்டேன், ఓ వారికి ముందు ఊరికి చెప్పాను, நான் இருதயத்தில் உம்மத்தான் முதலிடம் ఓ கொடுத்துருக்கேன். నా హృదయంలో నీకు మాత్రమే మొదటి స్థానమయ్యా. என் வீட்டை எடுத்துட்டு போயிட்டா நான் என்ன செய்யறது? నా ఇల్లు తీసుకొని పోతే నేను ఏం చేయాలి? என் லேண்டை தூக்கிட்டு போயிட்டா நான் என்ன செய்யறது? నా భూములు ఎత్తుకోపోతే నేను ఏం చేయాలి? என் பிள்ளைகளை தூக்கிட்டு போயிட்டா நான் என்ன నా செய்யறது? బిడ్డలను తీసుకోపోతే నేను ఏం చేయాలి? என் பொண்டாட்டி தூக்கிட்டு போனா என்ன నా செய்யறது? భార్యను తీసుకెళ్తే నేను ఏం చేయాలి? ஏசு சொல்லுகிறார். యేసు చెబుతూ ఉన్నాడు. அடுத்த விஷயம் தான் ரொம்ப முக்கியமான விஷயம். ఆ తదుపరి విషయం చాలా ప్రాముఖ్యం. என் நாமத்து நிமித்தம் விட்டவன், నా నామము నిమిత్తం విడిచిపెట్టిన వాడు, என் நிமித்தம் விட்டவன்ற வார்த்தைக்கு విడిచిపెట్టెను అన్న మాటకు என்னை விட அவர்களை அதிகமாக நேசிக்க கூடாது, నాకంటే అధికముగా వారిని ప్రేమించకూడదు, அதிக முக்கியத்துவம் கொடுக்க கூடாது, அவ்வளவுதான். అధికముగా వారికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, అంతే. அப்படி கொடுத்து எனக்கு முக்கியத்துவம் கொடுத்தால், నాకు ముఖ్యత్వాన్ని నీవు ఇస్తే నీ జీవితంలో, வில்சன் ஐயா சொன்னார் நேற்று, நான் நீதிமன்ற வழக்கு ஒன்று இருக்கிறது இன்றைக்கு என்று சொன்னார். మరి విల్సన్ అయ్య గారు చెప్పారు, ఈరోజు హైకోర్టులో ఒక కేసు ఉందని చెప్పారు. பிறகு சில நிமிஷங்கள் கழித்து நான் சொன்னேன், మరి కొన్ని నిమిషాల తర్వాత నేను చెప్పాను, பரவாயில்லையா, நீங்க பாருங்க. పర్వాలేదు, మీరు చూడండి. அடுத்த வார்த்தை சொல்லிட்டார், మరలా మాట చెప్పాడు, சுவிசேஷ நிமித்தமாக நான் அந்த வேலையை நிறுத்திவிட்டு வருகிறேன். మరి సువార్త నిమిత్తం ఆ కేసును పక్కన పెట్టి నేను వస్తాను. కరెక్టేనా ఇది? அடுத்த வசனம் ரொம்ப முக்கியமான வசனம். ఆ తదుపరి మాట చాలా ప్రాముఖ్యం. அவன் 100 அத்தனை பெற்றுக்கொள்ளுவான். అతను 100 రొట్టెలు పొందును. இந்த 2026 வருஷத்திலே, ఈ 2026వ సంవత్సరములో 5ஆம் தேதி ஜனவரி மாதம், ఈ 5వ తారీఖు జనవరి మాసము, இயேசு கிறிஸ்து சுவிசேஷத்தில் சொன்னதை சொல்லுகிறேன். యేసు ప్రభువారు సువార్తలో చెప్పిన దాన్ని చెబుతూ ఉన్నాను. பழைய ஏற்பாட்டிலே யூதர்களுக்காக தேவன் பேசினதை நான் சொல்லவில்லை. మరి పాత నిబంధనలో యూదుల కొరకు దేవుడు మాట్లాడిందని చెప్పట్లేదు. ஏசாயா எரேமியா உபாகமத்தில் சொன்னதை நான் சொல்லவில்லை. యెషయా ఇర్మియా ద్వితీయోపదేశకాండలో చెప్పినది చెప్పట్లేదు. அவைகளாம் நிறைவேறின தீர்க்க தரிசனங்கள். అవన్నీ నెరవేర్చబడిన ప్రవచనాలు. இந்த 2026லே, ఈ 2026లో இயேசுவுக்கு முக்கியத்துவம் கொடுத்து, యేసుకు మీరు ముఖ్యత్వాన్ని ఇచ్చి, சுவிசேஷத்திற்கு முக்கியத்துவம் கொடுத்து, సువార్తకు ముఖ్యత్వాన్ని ఇచ్చి, கிறிஸ்துவனுடைய பெயருக்கு முக்கியத்துவம் கொடுத்து, క్రీస్తు నామమునకు ముఖ్యత్వాన్ని ఇచ్చి, தேவனுடைய ராஜ்யத்துக்கு அடுத்தவைகளுக்கு முக்கியத்துவம் கொடுத்து, దేవుని రాజ్యమునకు ముఖ్యత్వాన్ని ఇచ్చి, வருகிறவன் எவனோ వచ్చువాడు ఎవరో அவனுக்கு 100 மடங்கு கிடைக்கும். వానికి 100 అంతలు దొరుకును. 100 அத்தனை தாய், 100 అంతల తల్లి, 100 அத்தனை தகப்பன், 100 అంతల తండ్రి, 100 அத்தனை சகோதரன், 100 అంతల సహోదరుడు, 100 அத்தனை சகோதரி, 100 అంతల సహోదరి, 100 அத்தனை நிலங்கள், 100 అంతల భూములు, 100 அத்தனை வீடுகள், 100 అంతల ఇండ్లు, 100 అత్తனை పిల్లలు, 100 అంతల పిల్లలు. అందరికి అర్థమైందా? అందరికి అర్థమైందా? గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పండి. దగ్గరగా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పండి. చప్పట్లు కొట్టి హల్లెలూయా. 2026 வருஷம் நம்ம எவ்வளவு பெற போகிறோம்? ఈ 2026లో మనం ఎంత పొందుకోబోతూ ఉన్నాం? 100 மடங்கு, 100 రెట్లు
பிள்ளைகள் எக்ஸாமுக்கு போனால் 100க்கு 100 வாங்கணும். నీ బిడ్డల ఎగ్జామ్ రాస్తే 100కి 100 మార్కులు తీయాలి. ஹல்லேலூயா. హల్లెలూయా. ஆண்டவர் உங்களுக்கு 100 பிரதர் கொடுக்கணும். మీకు 100 మంది సహోదరులు ఇవ్వాలి. 100 சிஸ்டருக்கு தரேன்னு சொல்றார். 100 మంది సహోదరులు ఇవ్వాలి. நூற்றுக்கணக்கான தாய் தந்தையரை தருகிறேன் என்று சொல்லுகிறார். మరి వందలాది తల్లు తండ్రులను ఇస్తానని చెబుతూ ఉన్నాడు. நூற்றுக்கணக்கான நிலங்கள் தருகிறேன் என்று சொல்லுகிறார். వందలాది భూములను ఇస్తానంటూ ఉన్నాడు. 100 அத்தனையான வீடுகள் தருகிறேன் என்று சொல்லுகிறார். 100 అంతల ఇండ్లు ఇస్తానంటూ ఉన్నాడు. எனக்கா? నాకా? நீங்க விசுவாசிக்கணும். మీరు విశ్వసించాలి. விசுவாசிக்கலன்னா విశ్వసించకపోతే நிலைச்சு நிற்கவே மாட்டீங்க. మీరు ఏ మాత్రము నిలిచి ఉండరు. விசுவாசித்தால் విశ్వసిస్తే இயேசு சொன்னது நடக்கும். యేసు చెప్పినది జరుగుతది. இயேசு உங்களை நடுத்தரில் விட்டுடுவேன்னு சொல்லல. యేసు మిమ్మల్ని నడి వీధిలో విడిచిపెడతాడని ప్రభువు చెప్పలేదు. హల్లెలూయా. 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 యేసు என்ன சொல்ல? 100 மடங்கு. 100 రెట్లు. దేవునుடைய பிள்ளைகள் 100 மடங்கு. దేవుని పిల్లలు 100 రెట్లు. எல்லா பாஸ்டரும் 100 சர்ச். మరి ప్రతి సావుకుడు 100 సంఘాలు. 100 சர்ச். 100 సంఘాలు. 100 సభைகள். 100 సంఘాలు. గట్టిగా సప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 சொல்லுங்க எல்லாரும் 100. చెప్పండి ప్రతి ఒక్కరు కూడా 100 రెట్లు. எத்தனை பேர் சந்தோஷமா இருக்கிறீங்க? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? பேனர் பார்த்தேன் நான். బ్యానర్ చూశాను. எனக்கு தெலுங்கு தெரியல. నాకు తెలుగు తెలియదు. ஒரு தம்பியை கூப்பிட்டு படிக்க சொன்னேன். ఒక తమ్ముని పిలిచి చదవమన్నాను. அவர் சொன்னார், ఆయన చెప్పాడు பிளெஸிங் ஃபேமிலி பிளெஸிங் மீட்டிங். మరి ఫ్యామిలీ బ్లెస్సింగ్ మీటింగ్. இப்போ நான் சொல்றது பிளெஸிங்கா சாபமா? నేను ఇప్పుడు చెప్పింది మరి బ్లెస్సింగా శాపమా? எத்தனை மடங்கு பிளெஸிங்? ఎంత ఆశీర్వాదం? 100 అంతలు. பக்கத்தில் இருக்கிறவங்க பார்த்து சொல்லுங்க, 100 மடங்கு ஆசீர்வாதம். చెప్పండి, మీ ప్రక్కన చేయబట్టుకొని చెప్పండి, 100 రెట్లుగా ప్రభువు నిన్ను దీవిస్తాడు. 100 రెట్లు ప్రభువు నిన్ను దీవిస్తాడు. 100 எத்தனை கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். 100 எத்தனை கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். ஹல்லேலூயா. విశ్వసిస్తూ ఉన్నారా? యేసు சொன்னா நடக்கும். యేసు చెబితే జరుగును. இந்த 2026 உங்க ஃபேமிலில ஆசீர்வாதம் உண்டாகும். ఈ 2026లో మీ కుటుంబంలో ఆశీర్వాదం కలుగుతుంది. బ్లెస్సింగ్, ఆశీర్వాదం. హల్లెలూయా. హల్లెలూయా. 100 அத்தனையாக 100 అంతలుగా அடைந்து మరి పొంది. மார்க் 10ஆம் அதிகாரம். మార్కు సువార్త 10వ అధ్యాయం. நான் முடிக்கிறேன் இன்னும் 2 நிமிஷத்துல. నేను ఇంక 2 నిమిషాల్లో ముగిస్తాను. 10ஆம் அதிகாரம் 10వ అధ్యాయం 30ஆம் வசனம். 30వ వచనం. சாலு. இம்மையிலே యెహోమందు துன்பங்களோடு கூட హింసలతో పాటు 100 అంతలు. 100 అంతలు. கொஞ்சம் துன்பமும் வரும். కొంచెం హింస వస్తుంది. நமக்கு ஹிம்சையே வரக்கூடாது, வெறும் 100 தான் கிடைக்கணும்னா మనకు శ్రమే రాకూడదు, కేవలం 100 మాత్రమే నాకు కావాలి, శ్రమ వద్దు. அப்போ அந்த துன்பங்கள் எல்லாம் நம்ம மறக்கணும். అలాగైతే ఆ హింస శ్రమ అంతా మర్చిపోవాలి. அந்த துன்பத்தை பற்றி பேசக்கூடாது. ఆ శ్రమను గురించి మాట్లాడకూడదు. ஒன்றும் இல்லை, ఏమీ లేదు. கல்யாணமான உடனே వివాహం అవగానే ஒரு சகோதரி, ఒక సహోదరి குழந்தை பிறகுறாங்க. మరి బిడ్డకు జన్మనిస్తుంది. அந்த வலி, ఆ యొక్క నొప్పి ஆம்பளைங்களுக்கு யாருக்குன்னா தெரியுமா? పురుషులకి ఎవరికైనా తెలుసా? తల్లులు ప్రసవించేటప్పుడు ఉన్న బాధ ఆ పురుషులకి ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. ఎవరికి కూడా తెలియదు. அந்த வலியை பற்றி அவங்க பேசுகிறாங்களா? ఆ నొప్పిని గురించి వారు మాట్లాడుతున్నారా? வீட்டுக்காரர்கிட்ட, ஏங்க நான் குழந்தை பிறக்கும் போது பட்ட வலி இருக்குதே, అయ్యా నేను బిడ్డకు జన్మించేటప్పుడు పడిన బాధ ఉంది, அவ்வளோ வலி, అంత బాధ, అంత నొప్పి. எப்பனா மனைவிங்க புருஷன்கிட்ட சொல்கிறாங்களா? ఎప్పుడైనా భార్య భర్తతో చెప్పుందా? சொல்ல மாட்டாங்க, చెప్పరు. அதை மறந்துடுவாங்க. దాన్ని మర్చిపోతారు. எதை பார்க்குறாங்க? దేన్ని చూస్తూ ఉన్నారు? குழந்தைய பார்க்குறாங்க. ఆ బిడ్డను చూస్తూ ఉన్నారు.
நமக்கு 100 தான் பார்க்கணுமே தவிர துன்பத்தை பார்த்துக்கிட்டு இருக்கக்கூடாது. మనము 100నే చూడాలి కానీ హింసను చూడకూడదు. ஹல்லேலூயா. హల్లెలూయా. துன்பங்களோட கூட హింసలతో పాటు வீடு, ఇల్లు, சகோதரர், సహోదరులు, சகோதரி, సహోదరులు, தாய்கள், తల్లులు, பிள்ளைகள், బిడ్డలు, நிலங்கள் భూములు எல்லாம் கிடைக்கும். అన్నీ దొరుకుతాయి. ஆனா ஒன்று మాత్రం விட்டுட்டார். అయితే ఒకటి మాత్రం విడిచిపెట్టాడు. யாருன்னா கண்டுபிடிச்சிங்களா? சொல்லுங்க பார்க்கலாம். சொல்லுங்க பார்க்கலாம், யாருன்னா கண்டுபிடிச்சிங்களா? ఎవరన్నా కనిపెట్టారో? ఒకటి విడిచిపెట్టాడు. மனைவி உஷாரா இருக்கிறாங்க அந்த விஷயத்தில். మరి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ரொம்ப உஷாரா இருக்கிறோமா? చాలా శ్రద్ధగా ఉన్నారు. இயேசு உஷாரா தான் சொன்னார். యేసు కూడా చాలా చక్కగా చెప్పాడు. 100 బ్రదర్ தரேன், 100 సహోదరులు ఇస్తాను, 100 సిస్టర్ தரேன், 100 మంది సహోదరులు ఇస్తాను, 100 வீடு கிடைக்கும், 100 రెట్లు ఇల్లు దొరుకును, 100 லேண்ட் கிடைக்கும், మరి 100 భూములు దొరుకును, 100 மனைவி கிடைக்கும்னு சொல்லவே இல்லை. 100 మంది భార్యలు దొరుకుతారని చెప్పలా. அது ஒன்று மாத்திரம் ரொம்ப ஞானமாக விட்டார் இயேசு. దాన్ని మాత్రం జ్ఞానంగా విడిచిపెట్టాడు ప్రభు. இல்லைன்னா లేకుంటే நம்ம ஊழியக்காரங்களாம் சொல்ல ஆரம்பிச்சிருவாங்க, ఇక మన సేవకులందరూ చెప్తారు, ஐயா అయ్యా ஆண்டவர் 100 மடங்கு கொடுத்துருக்காரு எல்லாம். అయ్యా యేసయ్య 100 మంది భార్యలు ఇచ్చారయ్యా. இயேசு அப்படி சொல்றதுக்கு கேலிக்குரியவர் அல்ல. మరి యేసు అలా చెప్పడానికి ఆయన ప్రశ్నార్థకము కాదు. அடுத்த ஒன்றை சொல்லி நான் முடிக்கிறேன். నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. நான் இன்னொரு 252 கிலோமீட்டர் வீட்டுக்கு போனோம். ఇంకా 252 కిలోమీటర్లు నేను ఇంటికి వెళ్ళాలి. நாளைக்கு காலையில் ஒரு ப்ரோக்ராம் இருக்குது, மாலையில் ஒரு ப்ரோக்ராம் రేపు இருக்குது. ఉదయకాలం ఒక కూడిక ఉంది, రేపు రాత్రి ఒక ప్రోగ్రామ్ ఉన్నది. மறுமையிலே நித்திய ஜீவனையும் அடைவான். వారు పరమందు నిత్య జీవమును పొందుదురు. 100 மடங்கு பூமியில, 100 అంతలు భూమి మీద. யாருக்கிட்ட சொல்றாரு? ఎవరి దగ్గర చెబుతూ ఉన్నాడు? பேதுருக்கிட்ட சொல்றாரு. పేతురు దగ్గర చెబుతూ ఉన్నాడు. இங்க இருக்கிற பேதுருவெல்லாம் யோசிக்கணும், ఇక్కడ ఉన్న పేతులందరూ కూడా ఆలోచించాలి. 100 வீடு கிடைச்சா எனக்கு பரலோகம் கிடைக்குமா? ఓ 100 ఇల్లులు దొరికితే నాకు పరలోకం దొరుకుద్దా? 100 லேண்ட் கிடைச்சா எனக்கு பரலோகம் கிடைக்குமா? 100 భూములు దొరికితే పరలోకం దొరుకుతుందా? இயேசு சொல்லுகிறார், యేసు చెబుతూ ఉన్నాడు, இங்கேயும் 100, ఇక్కడ 100, நித்திய ஜீவனையும் கிடைக்கும் உங்களுக்கு. నిత్య జీవము మీకు దొరుకును. இயேசு ரொம்ப அக்கறையா பேசுறாரு பாருங்க. యేసు ప్రభువు చాలా శ్రద్ధా భక్తులతో మాట్లాడుతూ ఉన్నాడు. இங்கேயும் நீங்கள் சுதந்தரிப்பீர்கள், ఇక్కడ కూడా మీరు స్వతంత్రించుకుంటారు, மறுமையிலேயும் சுதந்தரிப்பீர்கள். మీరు పరమందు కూడా మీరు స్వతంత్రించుకుంటారు. రాబో లోకమందు இயேசு என்னை கைவிட மாட்டார். యేసు నిన్ను చేయి విడవడు. இயேசுவின் பின்னே போக துணிந்தேன். యేసు వెంట వెళ్ళడానికి తీర్మానించుకున్నాను. இயேசுவின் பின்னே போக துணிந்தேன். యేసు వెంట వెళ్ళడానికి తీర్మానించుకున్నాను. பின்னோக்கே நான், నేను వెనుదిరిగాను. உலகம் என் பின்னே, లోకము నా వెనుక, சிலுவை என் முன்னே. సిలువ నా ముందు. நாங்க வரும்போது பேசிட்டு வந்தோம். మేము వచ్చేటప్పుడు మాట్లాడుతూ వచ్చాం. ஐயா சொன்னாங்க, అయ్యగారు చెప్పారు, கிறிஸ்தவர்கள் எல்லாரும் உலகம் முழுவதிலேயும் கோட்டீஸ்வரர்களாகத்தான் இருக்கிறார். మరి క్రైస్తవులందరూ కూడా ప్రపంచమంతా కూడా వారు కోటేశ్వరులుగానే ఉన్నారు. நாங்கள் உம்மை பின்பற்றினோமே, మేము నిన్ను వెంబడించాం. இயேசுவை பின்பற்றினோமே. మేము యేసుని వెంబడించాం. இயேசு ஆஸ்திரேலியால இருந்து கொடுக்குறேன்னு சொல்லல, మరి యేసు ఆస్ట్రేలియా నుండి ఇస్తానని చెప్పలేం, அமெரிக்காவில இருந்து கொடுக்குறேன்னு சொல்லல, అమెరికా నుండి ఇస్తానని చెప్పలేం, இங்கிலாந்துல இருந்து கொடுக்குறேன்னு சொல்லல, ఇంగ్లాండ్ నుండి ఇస్తానని చెప్పలేం, ஆந்திராவில இருந்து கொடுக்குறேன்னு சொல்லி இருக்கிற கையை தட்டுங்க. ఆంధ్రాలో నుండి ఇస్తానని చెప్పి ఉన్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. எல்லாரும் எழுப்பி நில்லுங்க. అందరు లేచి నిలబడదాం. துன்பங்களை பற்றியே நம்ம பேசிக்கிட்டு இருக்கிறோம். మనము ఆ హింసలు శ్రమలను గురించి మాట్లాడుతూ ఉన్నాం. வேதனைகளை பற்றியே பேசி கொண்டிருக்கிறோம். వేదనలను గురించి మాట్లాడుతూ ఉన్నాం. ஒரே ஒரு வார்த்தை நான் இப்போ சொன்னா போதும். నేను ఒకే ఒక మాట ఇప్పుడు చెప్తే చాలు. எத்தனை பேர் துன்பத்தில் இருக்கிறீங்க, இங்கே வாங்கன்னா போதும், எல்லாரும் வந்து லைன் அனுப்பிங்க. ఎంతమంది శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, హింసల మధ్య ఉన్నారంటే ముందుకు రండి అంటే అందరూ వచ్చేస్తారు. இயேசு சொல்லுகிறார், యేసు అంటూ ఉన్నాడు, அதுவும் வரும் இதுவும் வரும். అది వస్తది ఇది వస్తది.
அப்போ உடனே என்ன சொல்லணும்? நம்ம వెంటనే మనం ఏం చెప్పాలా? தேவனுடைய கரத்தில் దేవుని హస్తాల్లో நன்மையை பெற்ற நாம் మనము మేలు పొందిన మనము தீமையும் பெற வேண்டாமா? మనము కీడును కూడా పొందాలి కదా. அவர் நன்மையும் தந்திருக்கிறார், ఆయన మేలును ఇచ్చి ఉన్నాడు, துன்பமும் தந்திருக்கிறார். ఆయన ఆ యొక్క హింసను ఇచ్చి ఉన్నాడు. எல்லாரும் சொல்லுங்க, இயேசுவின் பின்னே యేసు వెంట போக துணிந்தேன். నేను వెళ్ళ తీర్మానించుకున్నాను. உலகம் என் பின்னே, లోకము నా వెనక, சிலுவை என் முன்னே. సిలువ నా ముందు. எல்லாரும் சொல்லுங்க, అందరు చెప్పండి. యేసు వెంట వెళ్ళుటకు నేను తీర్మానించుకున్నాను. లోకము నా వెనుక, సిలువ నా ముందు. துன்பம் வந்தாலும் பரவாயில்ல, நான் முறுமுறுக்க மாட்டேன். హింస వచ్చినా పర్వాలేదు, సనుక్కోను. அதை பெருசுபடுத்தி பேச மாட்டேன். దాన్ని గొప్ప చేసి మాట్లాడను. 2-3 செகண்ட் தான் அம்மா குழந்தை பிறக்கிறதுக்கு. మరి ఆ తల్లి ప్రసవించడానికి 2-3 సెకండ్లే. அரை மணி நேரமா வேதனைப்பட்டு இருக்கிறாங்க குழந்தை பிறக்க. మరి ఆ యొక్క బిడ్డ బయటకు రావడానికి అర్ధ గంట శ్రమ పడుతూ ఉన్నారా? அரை மணி நேரம் ஹார்ட் ஆபரேஷன் பண்ணுவாங்க. మరి అర్ధ గంట గుండె ఆపరేషన్ జరుగుతుంది. குழந்தைக்கு அவ்வளவு நேரம் ஆகாது, బిడ్డకు అంత సమయం అవ్వదు. ஒரு సత్తం போடுவாங்க అమ్మ మారుங்க హాస్పిటల్లో. మరి ఆ తల్లులు హాస్పిటల్ ఒక బిగ్గరగా కేకేస్తారు. அந்த சத்தம் போட்ட உடனே, ఆ శబ్దము వేయగానే அடுத்த నిమిషం నర్సు குழந்தைய கொண்டாந்து కాட்டுவாங்க. ఆ వెంటనే ఆ నర్సు బిడ్డను తీసుకొచ్చి చూపిస్తుంది. அப்போ துன்பங்கள்லாம் எனக்கு பெருசே கிடையாது. అలాగైతే ఆ శ్రమలను కూడా నాకేమాత్రమో అవి నాకు లెక్క కాదు. எனக்கு 100 மடங்கு, నాకు 100 రెట్లు எல்லாம் கிடைக்கும். అన్ని దొరుకుతాయి. மறுமையில పరమందు நித்திய ஜீவன் கிடைக்கும். నిత్య జీవము దొరుకును. ஊழியக்காரர்கள், సేవకులు, எனக்கு சிங்காசனத்தில் இடம் உண்டு. నాకు సింహాసనమందు స్థలం ఉన్నది. கரங்களை தட்டுவோம் எல்லாரும். చప్పట్లు కొడదాం అందరం. வில்சன் ஐயா சொன்னது போல, విల్సన్ గారు చెప్పినట్లుగా அடுத்த வருஷம் வரும்போது నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు எல்லாம் 100 வச்சிருக்கணும். అందరూ కూడా 100 ఉంచుకొని ఉండాలి. கிடைக்கும்னு சொன்னார் இயேசு. దొరుకును అని చెప్పాడు. 100 అంతలు. கண்களை மூடுவோம். కళ్ళు మూద్దాం. அன்பான இயேசுவே, ప్రేమైన యేసయ్యా, நீர் சீஷர்களை பார்த்து சொன்ன வார்த்தைகளை మీరు శిష్యులను చూచి చెప్పిన మాటలను தியானித்தோம். మేము ధ్యానించాం. துன்பத்தையே நான் பெரிதாய் பேசி கொண்டிருக்கிறேன். అయ్యా, మేము హింసను శ్రమను గురించి గొప్ప చేసి మాట్లాడుతూ ఉన్నాం. 100 மடங்கு எனக்கு வைத்திருக்கிறீர். అయ్యా, 100 అంతలు మాకు ఉంచి ఉన్నారు. அடைவேன் என்று சொன்னீர். అయ్యా, మేము పొందుకుంటామని చెప్పావు. 100 மடங்கு அடைவேன். 100 అంతలు పొందుతారు. மறுமையிலே நித்திய ஜீவன் அடைவேன். రాబో లోకమందు నిత్య జీవమును పొందుకుంటారు. விசுவாசியாகிய நான், విశ్వాసి అయిన నేను, ஊழியக்காரனாகிய நான், సావుకునైన నేను 100% 100% 100 மடங்கு 100 అంతలు இயேசுவின் மூலம் வேண்டுகிறோம் நல்ல பிதாவே. యేసు నామమున ప్రార్థిస్తున్నా మంచి తండ్రి. ஆமென். ఆమేన్.